హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి ముఖ్య విషయం చెప్పుకుందామా? ఏంటంటే అనంతకృష్ణస్వామి మనీ మంత్రాన్ని చెబుతూ యూట్యూబ్ ఛానల్లో పాపులర్ అయి క్లాసెస్ కూడా తీసుకునేవాళ్ళు. ఆయన అర్ధాంతరంగా మరణించడం జరిగింది. దాని వెనుక అసలు రహస్యం ఏమిటి? అసలు రహస్యం ఏమిటి అంటే ఒక మనీని మామూలుగా అట్రాక్షన్ ఆఫ్ లా చేయాలి అని అంటే మనం ఏదన్నా కోరిక కోరుకుంటే ఈ విశ్వంతో మనం మాట్లాడవచ్చు అని చెప్తుంటాను కదా. విశ్వ నియమాలను అనుసరించి మాట్లాడడం చాలా సులభమే, కానీ మనీని ఆకర్షించాలన్నా, ఇల్లును ఆకర్షించాలన్నా, డబ్బును ఆకర్షించాలి, అంత ఎనర్జీ లెవెల్స్ మనలో పెంచుకోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి నాన్న, ఆ నీళ్ళ కంటే ఎక్కువ ఒత్తిడి కలిగించి ఆ గ్లాసులో పట్టేయడానికి ఇంతే ఉందే నీ దమాకు, ఆ దమాకులో ఇంకిన్ని ఎక్కిస్తున్నావా అంటాం కదా. ఎవరైతే స్వామి వివేకానంద కూడా చూడండి, ఆ పుస్తకాలు, ఆ నాలెడ్జ్ని ఎంత గొప్పగా తను జీర్ణించుకొని తనలోనే అంత శక్తి ఉందని ఆ శక్తిని విశ్వప్రాప్తం చేయాలనుకొని తను ఎంత కష్టపడ్డా అందుకే అంత తొందరగా చనిపోయాడు. అంటే ఏంటి? ఈ విశ్వం మొత్తము ఎనర్జీలో ఉంటుంది. ఒక వ్యక్తికి ఎంత ఎనర్జీ ఉండాలో అంత ఎనర్జీ ఉంటుంది. అంత ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీతో వర్క్ చేసినా, అంటే బంగారం కావాలి అని అతను అనుకున్నాడు కదా. ఆ బంగారం కోసం ఎన్ని క్లాసులు తీసుకున్నాడు, ఎంత తన మీద ఒత్తిడి, అంటే తనకుండే ఎనర్జీ లెవెల్స్కు, ఎక్సెస్ ఎనర్జీ లెవెల్స్కు అతను హార్డ్ వర్క్ చేశాడు. అలాంటప్పుడు జీవితకాలం తగ్గిపోతుంది, అంతే. అది జీవిత రహస్యం. ఎనర్జీ లెవెల్స్ మనిషికి ఎంత ఉంటాయో అంటే ఏంటి? శక్తి ఈజ్ ఈక్వల్ టు మైనస్. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. శక్తి ఎంతుందో ఆ శక్తినే మనం వాడుకోవాలి. నీవు మానసిక బాధల వల్ల బాధపడుతూ వాడుకుంటావా, ఫిజికల్ వర్క్ చేసి వాడుకుంటావా, ఆర్థిక ఇబ్బందుల గురించి వాడుకుంటావా, డబ్బు కావాలని వాడుకుంటావా? ఎలా? ఫిజికల్ వర్క్, ఆధ్యాత్మికత రెండూ ఉంటాయన్నమాట, హార్డ్ వర్క్. కానీ ఈ విశ్వము ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఆయనకిచ్చింది, ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ని ఇచ్చినప్పుడు మరి డౌన్ అవుతాడు కదా మనిషి ఆటోమేటిక్గా. అందుకనే ఆయన తొందరగా చనిపోవడం జరిగింది. కాబట్టి బంగారం అనేది ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ని మనం పెంచుకోవాల్సి వస్తుంది. అదే విశ్వరహస్యం నాన్న. కాబట్టి విశ్వంలో ఉండే శక్తి వ్యక్తికి, అంటే ఏ శక్తి అయితే ఉందో దాని రూపం మార్చుకోవచ్చు, అంతే. ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మార్చుకోవచ్చు. నీలో ఉండే శక్తిని సృష్టించలేవు, నాశనం కూడా చేయలేవు. అది ఆ శక్తినే నువ్వు శక్తి మార్పు చేసుకొని నీ జీవితాన్ని మార్పు చేసుకుంటావు. అదే విశ్వరహస్యం.